ప్రపంచ మానవులారా, కంటికి కనిపించే ప్రపంచం మొత్తాన్ని 100% ఉచితంగా ఇస్తాను. కండిషన్ ఒకటి, 100% నీ మనసే వచ్చి తీసుకొని పోవాలి, దేహం రాకూడదు. రెండవ కండిషన్, 100% నీ దేహమే వచ్చి తీసుకొని పోవాలి, మనసు రాకూడదు. 3, 100% మనసు లేని గాఢ నిద్రలో మాత్రమే వచ్చి తీసుకొని పోవాలి. లేదు, నేను చెప్పేదాకా నిద్రపోకుండా ఉంటే అప్పుడైనా ఇస్తాను. 4, నేను ఎవడను? దేహము నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ప్రాణం నేను కాదు, మనసు కూడా నేను కాదు. మరి గాఢ నిద్రలో ప్రపంచం వచ్చి నేను ఉన్నానని మీకు చెప్పిందా? నీకు చెప్పిందా? గాఢ నిద్రలో నేనున్నాను ప్రపంచం వచ్చి నీకు చెప్పిందా? నన్ను చూడని చెప్పిందా? చెప్పండి. నన్ను కొనుక్కో అని చెప్పిందా? చెప్పండి. ఇది నాకు ఇప్పుడు విచిత్రంగా ఉంది. 1990లో భగవాన్ రమణ యొక్క నేనెవడను బోధ 5 రూపాయల పుస్తకం తీసుకొని 24 సంవత్సరాలు మౌనంలో నా అనుభవంలో తెలుసుకున్నాను. మరి ఉన్నదంటే ఇది స్వప్నము. అందుకని పుట్టినప్పుడు ఎవరూ ఏమీ తీసుకొని తేలేదు, మళ్ళా మరణించేటప్పుడు ఏమీ తీసుకుపోవట్లేదు. ఈ ప్రపంచంలో నేను మీ ఇంటికి వచ్చి భోంచేస్తూ ఒక కంచమో గ్లాసో నేను తీసుకెళ్ళి వెళ్తుంటే ఏమంటారు? అయ్యా, మీరు ఇక్కడ భోజనానికి వచ్చారు మా ఇంటికి, తినేసి ఇక్కడే విడిచిపెట్టిపోవాలి అంటారు. అది మీలా. భగవంతుల్లా ఎలా ఉంటుంది? ఈ సృష్టిలోకి వచ్చేటప్పుడు నువ్వు చిన్న అణువు, ఒక నీటి బుడగ, నీటి బొట్టు కూడా తేలేదు. మళ్ళా మరణించేటప్పుడు ఈ దేహం అణువులుగా మారిపోతుంది. ఒక నీటి బుడగ కూడా, నీటి బొట్టును కూడా, ఒక ఇసుక రేణువు కూడా, ఒక ఇసుక బంగారం కూడా నీవు తీసుకొని పోగొట్టలేదు. చూడండి, శ్మశానానికి వెళ్ళేవాళ్ళు ఏమైనా తీసుకెళ్ళారో చూడండి. ఏదన్నా తీసుకెళ్తుంటే ఓకే. అందుకనే అశాంతి, ఆందోళన తగ్గించుకోండి, శాంతిని పెంచుకోండి. లక్షలు కోట్లు ఎన్ని ఇచ్చినా నీ కుటుంబానికి వాళ్ళకి శాంతిని ఇవ్వలేవు. ధనం వల్ల శాంతి రాదని నేను తెలుసుకున్నాను. నా కుటుంబంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. వాళ్ళని పోషించాలని, సుఖపెట్టాలి, దానికోసం ఎన్నో తప్పుడు పనులు చేస్తుంటారు. చివరికి చిక్కేది నీవు, సుఖాలు అనుభవించేది వాళ్ళు. చూసుకోండి ఈనాటి ప్రపంచం. ఐ ఆమ్ జస్టిస్ ఇన్ ది వరల్డ్.